దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా షలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. అపోస్తుల కార్యాల్లో ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు చాప్టర్ 10:34-35 వర్సెస్ మనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో 34-35 వచనాల్లో రాయబడిన విషయాలు నేను చదువుతున్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. మనం ఆయన్ని అంగీకరించవచ్చు, ఆయన రక్షకుడుగా, ప్రభువుగా. ఈరోజు ఎంతోమంది ఆయన అంగీకరించారు, కానీ ఇక్కడ ఆయన అంగీకరించే వాళ్ళ గురించి రాయబడింది. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? అక్కడ పాస్టర్ అని లేదు, లేకపోతే అక్కడ క్రైస్తవులని లేదు. రెండు విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకటేమో ఆయనకు భయపడి, సెకండ్ ఏమో నీతిగా నడుచుకునే వారిని. 2 థింగ్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు దేవుడు. ఈ రెండు ఎవరిలైతే ఉంటాయో దేవుడు వారిని అంగీకరిస్తాడు. ఇంతకు ముందు కూడా మనం దేవుని వాక్యంలో మనం చూసాం. మనం దేవుని తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, కానీ దేవునికి మనం తెలియటం గొప్ప విషయం. అందుకనే గలతియన్స్ 4:8-9 ఎలా ఉంది? ఆ కాలమందు అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవునికి మనం తెలియటం, మనకి దేవుడు తెలియటం కంటే దేవునికి మనం తెలియటం. ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఉండగలడు? ఇక్కడ మీరు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు, దేవునికి కూడా మీ గురించి తెలుసు అని అక్కడ గలతియన్స్ 4:8-9లో అక్కడ సంఘానికి పౌలు గారు రాస్తూ మాట్లాడుతూ వారి గురించి ఒక సాక్ష్యాన్ని, అప్పుడున్న సంఘం గురించి ఆయన ఇచ్చిన ఒక విట్నెస్ ఎలా ఉందంటే, మీ గురించి దేవునికి తెలుసు. అది చాలా ప్రాముఖ్యమైనది. మన గురించి దేవునికి తెలియాలి. మనం అక్కడ చూసాం అపోస్తుల కార్యాల్లో దేవుడు వారిని అంగీకరించినట్టు. ఎవరిని అంగీకరించినట్టు? 2 థింగ్స్ రాయబడ్డాయి. ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారికి. ఇక్కడేమో దేవునికి తెలుసు, దేవునికి తెలియాలి, దేవుడు మనల్ని అంగీకరించాలి. రెండు జరగాలి. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, ఆయన అన్నాడు ఐ డోంట్ నో అంటాడు, మీరెవరో నాకు తెలియదు అని ఆ మత్తయి సువార్తలో. పైగా వాళ్ళు ఆర్డినరీ పీపుల్ కాదు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో గొప్ప అద్భుతాలు చేసిన వాళ్ళు. ఐ డోంట్ నో అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి దేవునికి తెలియాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని అంగీకరించాలి. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తి గురించి ఈయన నాకు తెలుసు. బైబిల్లో మనం చూస్తే యోబు గారి గురించి దేవుడు మాట్లాడాడు. ఆయన గురించి ఆయన తెలుసు. ఆయన ఎవరు అన్నది దేవుడు చూసినట్లయితే ఆయన గొప్ప ధనవంతుడు అని చెప్పలేదు. అప్పుడున్న వారందరిలో కూడా చాలా గొప్పవాడు అనలేదు. ఆయనకున్న ధనం గురించి మాట్లాడలేదు. ఈరోజు ఎవరినైనా మనం కదిపితే వాళ్ళకున్న దాని గురించి చెప్తారు తప్ప వాళ్ళకున్న ఆత్మీయత గురించి చెప్పరు. మనకి బయట ఉన్న వాటి గురించి మాట్లాడుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా బయట ఉన్నవి, ఇన్ని జతల ఎద్దులు ఉన్నాయి, ఇన్ని జతల చూసినట్లయితే గొర్రెలు ఉన్నాయి, ఇన్ని జతల ఒంటులు ఉన్నాయి, ఎంతమంది పనివారు ఉన్నారు అని దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడింది 3 థింగ్స్. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద చెడుతనం అసహించుకున్నవాడు. దేవునికి అలాంటి దాన్ని బట్టే మనిషికి వాల్యూ ఇస్తాడు ఆయన. అబ్రహాం గారి గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాడు, నా స్నేహితుడు. మోషే గారి గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కాబట్టి దేవుడు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలాగ ఆయన మనం తెలుసుకుంటాడంటే, ఒకప్పుడు మనం దేవుణ్ణి ఎరగని వారం, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారం.
ఎరగనప్పుడు ఎలా ఉన్నాం, ఎరిగినప్పుడు ఎలా ఉన్నాం? బైబిల్ ఏమంటుందంటే ఎరగనప్పుడు చీకట్లో ఉన్నాం, ఎరిగినప్పుడు వెలుగులోకి వచ్చాం. వెలుగులోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది, మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది, రేపు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో కూడా తెలుస్తుంది. చీకట్లో నడిచేవాడికి వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదు. కాబట్టి మనం బలహీనమైన, నిష్ప్రయోజనమైన వాటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు దేవుని సన్నిధిలో, దేవుని వాక్య వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా, సాక్షులుగా జీవిస్తున్నారో వారిని ఆయన ఎరిగిన వాడు. ఆయన తెలుసు, దెయ్యాలు కూడా తెలుసు మనం ఎవరమో, దేవుని కూడా తెలుసు. కాబట్టి దేవునికి తెలియాలంటే మీరు తర్వాత చూడండి, గలతియన్స్ 4:8-9 మరొకసారి మీరు చదవండి. దేవుడు ఎరిగిన వాడు. ఇక్కడ మనం చూసాం అపోస్తుల కార్యాలు 10:34-35లో దేవుడు అంగీకరించిన వాడు. వాళ్ళకి రెండు చూసినట్లయితే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో ఆయనకి భయపడి. ఈరోజు మనకి భయపడటం అంటే మనకు తెలిసింది ఏంటంటే, ఒక ఆమె ఇంట్లో పెద్దగా అరిసిందట. వాళ్ళ ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడు, ఏమైపోయింది, ఏం జరిగింది అని చెప్పి చూస్తే అది చెయ్యిలా చూపిస్తే అక్కడ అని చూపిస్తే అక్కడ ఏం లేదు, అక్కడ బొద్దింక ఉంది. ఏదో పులి వచ్చినట్టుగా, పాము వచ్చినట్లుగా పెద్ద పెద్ద కేకలు పెట్టేసింది. తీరా చూస్తే చిన్న బొద్ది, అది పెద్దది కూడా కాదు, బొద్దింక మనవరాలు. ఎందుకంటే బొద్దింక అంటే చాలా పెద్దగా ఉంటుంది, బాగా చిన్నగా ఉంది అనమాట, పిల్ల కూడా కాదు, ఇంకా చిన్నగా ఉంది. అది దాన్ని చూసి భయపడిపోతున్నారు. ఈరోజు మనం భయపడటం అంటే మనకు తెలిసిన ఆలోచనలు వేరు. భయపడటం అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి కత్తి పట్టుకుని వచ్చి మన ముందు నిలబడ్డాడు అనుకోండి, భయపడతా ఏం చేస్తాడని చెప్పి. మనం వెళ్తున్నప్పుడు ఏదైనా మనకి ఎదుర్కొని ఏదైనా వెహికల్ వచ్చింది అనుకోండి, భయపడతాం. ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఫోన్లో ఆయన భయపడుతున్నాడు. ఏమైందంటే వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట. ఆయన చెప్తున్నాడు 48 hours వరకు ఏం చెప్పలేమని డాక్టర్ చెప్తున్నారు సార్, మరి ఏమవుతుందో ఏంటో మాకు అర్థం కావట్లేదు, చాలా భయంగా ఉంది, ప్రార్థన చేయండి. అక్కడ చెవిలో నుండి, ముక్కులో నుండి బ్లడ్ వచ్చింది అబ్బాయి. నేను చెప్పా, భయపడవద్దు, ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పవాడు. అపోలోలో ఉన్నాడు అప్పుడు. దేవుని కృపను బట్టి 48 hours ముందే అబ్బాయి కళ్ళు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎన్నో విషయాల కొరకు మనుషులు భయపడుతున్నారు. కరోనా కొరకు భయపడుతున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు ఏమైతాయని చెప్పి కొందరికి భయం. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఎలా ఉన్నారంటే, జీవిత కాలం అంతా కూడా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మీరు చూస్తే, మీరు హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక స్టేట్మెంట్ దేవుడు ఇక్కడ ఇచ్చాడు. హెబ్రీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను వాక్య భాగాన్ని 14వ వచనంలో 14 and 15 ఇలా రాయబడింది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందు నా ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. జీవితకాలం అంతా కూడా మరణ భయం. ఈరోజు జనాలు ఎందుకు బయటికి వెళ్ళట్లేదు అంటే మరణ భయమే. ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. వీటన్నిటికంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవునికి భయపడేవాడు దేనికి భయపడు. దేవునికి భయపడటం ఒక వ్యక్తికి అర్థమైతే, ఇప్పుడు దేవుని దృష్టిలో భయపడటం అంటే ఏంటి? బైబిల్లో మనం చూస్తాం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దెయ్యాలు కూడా భయపడుతూ వణుకుతున్నాయని రాయబడింది అక్కడ. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు ఓకే, కానీ దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, అవి కూడా వణుకుతున్నాయి అని అక్కడ దేవుడు మాట్లాడాడు. కాబట్టి భయపడటం అంటే వణకటం కాదు. భయపడటం అంటే ఏదో ఒక చాటుకెళ్ళి చూసినట్టు దాక్కోవడం కాదు. భయపడటం అంటే బైబిల్లో చూసినట్లయితే దేవుడు 2 డెఫినేషన్స్ ఇచ్చాడు. కాబట్టి అలాంటి భయం ఈరోజు మనకు ఉండాలి. భయపడే వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని వాక్యాన్ని బట్టి భయపడటం. చూసినట్లయితే దేవుడు కోరుకునే భయం ఎలాంటిదంటే, దేవుడు ఏదో చేసేస్తాడు నాకు. నేను ఒక ఆమెను అడిగాను అనమాట, ఆమె ఉపవాసం ఎందుకు ఉంటున్నావు అంటే, ఉపవాసం ఉండకపోతే కీడు వచ్చేస్తుంది. ఎందుకు ఉపవాసం ఉంటుందంటే కీడు వచ్చేస్తుందని ఉపవాసం ఉంది తప్ప
నేను ప్రార్థన చేస్తే ఎంతోమంది జీవితాలు, కుటుంబాలు కట్టబడతాయి. ఈ రీతిగా నా ప్రార్థన చూసినట్లయితే ఇది నా జీవితానికి, నా కుటుంబానికి, ఇప్పుడున్న సంఘానికి, సమాజానికి అది అవసరం. ఆ కాన్సెప్ట్ కాదు. ప్రార్థన చేయకపోతే ఏదైనా కీడు వస్తుందట. మరి అదేం ప్రార్థనలో నాకు అర్థం కాదు. కాబట్టి ఆమెలో ఉండే భయం అలా ఉంది. దానికి భయపడి ప్రార్థన చేస్తుంది తప్ప దేవుని చిత్తం ఇది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఎడతెగక ప్రార్థన చేయండి అన్నది దేవుని చిత్తము. అందుకు నేను ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం ప్రకారంగా విసుకక ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు. అందుకని నేను ప్రార్థన చేయాలి. ఇది రోమపత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టు పట్టుదలతో ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఈ రీతిగా ఆ విషయాల గురించి ప్రార్థన చేయట్లేదు ఆమెకి ఏదో వస్తుంది, కీడు వస్తుంది. ఒకసారి అలాగే ఉపవాసం లేనప్పుడు వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయిందట. దేవుడు అలాంటి వాడు కాదు. ఉపవాసం ఉంటే నీకేదో కీడు చేసేవాడు కాదు ఆయన. ఆ మైండ్ దేవుని కాదు. కాబట్టి మనం భయపడవలసిన విషయాలు మనం చూసినట్లయితే మీకు కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది, భయము నొంది పాపము చేయకుడి. ఆయనకి భయపడితే ఏం చేస్తారంటే పాపము చేయడం. ఈరోజు కొందరికి అవకాశం లేదు కాబట్టి చేయరు, కానీ కొందరికి అవకాశం ఉంటే చేస్తారు. నిజంగా దేవునికి భయపడేవాడు పాపము చెయ్యజాలడు కూడా. ఇక్కడైతే మీరు చూస్తే కీర్తనలు అయితే 4:4 పాపము చేయకుడి. కానీ ఫస్ట్ జాన్లో ఏమనుంటుందో తెలుసా? దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యజాలడు. ఎందుకంటే తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు అని రాయబడింది. ఎందుకు పాపం చెయ్యము? పాపం చేస్తే దేవుడు శిక్షించడం, లేకపోతే దేవుడు చూసినట్లే మనం విడిచిపెట్టడం ఇది ఈరోజు చాలా మందికి తెలిసింది. పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టేస్తాడు. సంసోను పాపం చేశాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టేశాడు. పాపం చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది. ఈరోజు చాలా మందికి ఈ మైండ్ ఉంది. ఇది నిజమే, కానీ దీనికన్నా ఇంకా ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అది మనకు అర్థం కావాలి. ఏదైతే కానీ అని తెగించినాడు వాడు. నేను ఒకడిని అలాగే అన్నా, మరి నువ్వు ఇట్లా జీవించడం తప్పురా, నువ్వు మరి నీ అన్ని విడిచిపెట్టాలి, మార్పు చెందాలంటే వాడు అన్నాడు, ఏమైతే సార్ ఇప్పుడు నేను పాపం చేశాను, చచ్చిపోయాను, నరకానికి వెళ్తాను, ఏమవుతుంది? 4 రోజులు ఉంటే అదే అలవాటు అయిపోతాను. ఏంటది అమ్మా? అలవాటు అయిపోతాడు. 4 రోజులు ఉంటే నరకం అలవాటు అయిపోతాడు. ఆడు చూడండి ఎంత తెగించాడు. కొందరు ఉన్నారు ప్రబుద్ధులు అలా ఉన్నారు. వీడు అనుకున్నట్లుగా ఉండదు. అది గెస్ట్ హౌస్లే ఉండదు. బైబిల్ ఉంది, అగ్గి ఆరదు, పురుగు చావదు. ఇంకా రోజు పండ్లు కొరకటువంటి కొరికేదే ఉండదు. అక్కడ పల్లీలే ఉండవు, అక్కడ బఠానీలు ఉండవు. ఇక్కడ ఖాళీగా ఉంటే ఇంట్లో ఏం చేస్తున్నారు కొందరు? హెల్ ఏ ఉండవు. డేంజరస్ ప్లేస్ అది. కాబట్టి చూసినట్టు భయపడటం అన్నది ఏదో దేవుని ఉగ్రత గురించి, లేకపోతే దేవుడు విడిచిపెడుతున్నాడు అన్నది ఇది రియల్. కానీ దీనికన్నా ఇంకా ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసా? ఇప్పుడు యోసేపు ఉన్నాడు. ఆయన ఎందుకు తప్పు చేయలేదు, ఎందుకు పాపం చేయలేదంటే ఎందుకు భయపడ్డాడు? ఎంత ఘోరమైన దుష్కార్యము నా దేవునికి వ్యతిరేకంగా ఎలా చేస్తానని అక్కడ నుండి పారిపోయాడట. ఎందుకు భయపడ్డాడు తెలుసా? దేవుని ప్రణాళిక మిస్ అయిపోద్దని చెప్పి. దేవుడు నా పట్ల ఏదైతే ప్లాన్ కలిగి ఉన్నాడో అది చూసినట్లయితే అది జరగదు. అది ఇప్పుడు మీరు చూస్తే సంసోను పుట్టక ముందే తల్లిదండ్రులతో దేవుడు చెప్పాడు, దేవదూతను పంపించి ఎందుకు కుమారుణ్ణి దేవుడు ఇస్తున్నాడో క్లియర్గా చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇదిగో నేను ఇచ్చే ఈ కుమారుడు విడిపిస్తాడు. దేవుని చిత్తం అది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? అమ్మాయిల వెనకాల తిరుగుతున్నాడు, ఢిల్లీలో వెనకాల తిరుగుతున్నాడు, ఫిలిస్తీన్ల అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు. ఈ పాపం చేయటం వలన ఆయన బలహీనుడయ్యాడు, చనిపోయాడు. అదొకటి. కానీ ఇశ్రాయేలీల విషయంలో ఏం జరగాలి అది మిస్ అయిపోయింది. దేవుడు ఆయన్ని రక్షకుడిగా, న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకి ఇస్తే దేవుని చిత్తం అది, దేవుని ప్లాన్ అది. ఆయన 20 years ఎంతో ఉన్నాడు ఆయన ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా. ఒకవేళ చక్కగా ఉంటే ఎన్నో సంవత్సరాలు వారిని ఫిలిస్తీన్ల చేతిలో నుండి కాపాడేవాడు.
దేవుని మార్గంలో నడిపించాలి. దేవుని మార్గంలో నడిపించాలి ఒక పని, ఫిలిస్తీన్ల నుండి వారిని కాపాడాలి. 2 ఇంపార్టెంట్ థింగ్స్ దేవుడు సంసోను పట్ల కలిగి ఉన్నాడు. కానీ పాపం చేయడం వల్ల ఏమైంది? దేవుని ప్లాన్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయింది. నాతో కూడా దేవుడు అదే చెప్పాడు, నువ్వు పాపం చేస్తే శిక్షించడం, నిన్ను విడిచిపెట్టడం దానికంటే, ఇప్పుడు నేను నిన్ను విడిచిపెట్టేశాను, లేకపోతే నేను శిక్షించాను, సఫర్ అయితే నువ్వు బాధపడతావు, కానీ నీ పట్ల నా ప్లాన్ ఎంతో మంది జీవితాల్లో నేను ఏదైతే చేయాలనుకున్నా అవన్నీ ఆగిపోతాయి. ఈ విషయం అర్థమైంది అనుకోండి, ఈ గ్రహింపు ఎవరికైతే ఉంటుందో వాడు పాపం చేయలేడు. అందుకనే వాళ్ళ అన్నలు కనపడినప్పుడు ఆయన యోసేపుకి ఐగుప్తులో ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు అన్నలు కనిపించినప్పుడు ఆయన చెప్తాడు, మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి మీకన్నా ముందు నన్ను పంపించాడు. ఒకవేళ నేను పాపం చేస్తే నేను చేస్తాను, వాడు మొత్తం ఫ్యామిలీ కూడా తెచ్చాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉండేది కూడా కాదు. దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరటానికి మనం ఏం చేయాలంటే పాపం చేయకుండా జీవించాలి. అది ఇంపార్టెంట్. ఆ విషయం యోసేపుకి అర్థమైంది. నేను అందుకు పాపం చేయట్లేదు. ఈరోజు కొందరికి అలవాటు ఏంటంటే, ఒకవేళ మనం పాపం చేస్తాం, ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు కదా, ఇంకా చేయటం ఒప్పుకోవటం. అందుకని బైబిల్లో తిమోతికి రాసిన పత్రిక వాత వేయబడిన మనస్సాక్షి అటువంటి, అది రైట్ సెన్స్ కాదు. అది నిజమైన వాడైతే, నిజమైన రియల్ క్రిస్టియన్, లేకపోతే దేవుని మూలంగా పుట్టినవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఆల్రెడీ 2 కొరింథియన్స్ 5:17 ఉంటుంది, పాతవి గతించెను, మరలా వచ్చినాయి పాత అని లేదాడా? పాతది పోయింది అంతే, ఇదిగో కొత్త వాయను. యేసు ప్రభువు కూడా చెప్పారు, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయినట. హృదయం కూడా నూతనంగా ఉండాలి. ఆయన చేసే కార్యాలు కూడా మనం చూస్తాం. ప్రకటన 25:5లో, ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. మనం కూడా న్యూ క్రియేషన్ గా మారాలి. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ప్రతి దినం కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి పాపం ఎందుకు చెయ్యకూడదు అంటే, దేవునికి భయపడుతున్నాం కాబట్టి పాపం చేయం. ఎందుకు చేయట్లేదంటే, దేవుని ప్రణాళిక, నా పట్ల దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది మిస్ అయిపోద్ది. కాబట్టి నేను చెప్తాను, మీకు తెలియదు ఎంత మీ యొక్క లైఫ్, మీ ఆత్మీయత మీరు గమనించినట్లయితే, ఆ రోజు యోసేపు యొక్క ఆత్మీయత ఒక దేశానికి కావాలి. ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు చూడబోతున్నాడు యోసేపు ద్వారా. యోసేపు గారు అర్థమైంది, ఒక్క దేశాన్ని చూసినట్లయితే దృష్టిలో పెట్టుకుని యోసేపుని దేవుడు నడిపించాడు. నేను అంటాను, ఈరోజు ఒక దేశాన్ని కాదు సుమా, ఈరోజు నిన్ను నన్ను దేవుడు చూస్తుంది టోటల్ గ్లోబ్ని. ఆల్రెడీ ఆయన చెప్పాడు, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులే ఉంటారు. మీ లైఫ్ ఎంత విలువైంది తెలుసా? చాలా మందికి తెలియదు. మన లైఫ్ని మనం చాలా తక్కువగా చూస్తాం. ఏదో మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, లేకపోతే మనకున్న చూసినట్లయితే స్టేటస్ని బట్టి మనం అంచనా వేసుకుంటాం తప్ప చాలా రాంగ్ అది. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని వాగ్దానాలను బట్టి మిమ్మల్ని మీరు చూసుకోనండి, మైండ్ బ్లాక్ అవుతుంది మీకు. ఎందుకంటే మీరు కీర్తన 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు ప్రార్థనని ఎలా చేయమన్నాడు, ఎలా అడగమన్నాడు? నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చేదను. ఈ తరానికి మనం కావాలి. కాబట్టి అందుకొరకు దేవుని ప్లాన్ నా విషయంలో నెరవేరాలి. కాబట్టి నేను అందుకని పాపం చేయట్లేదు. ప్రతిరోజు కూడా దాని గురించి ప్రార్థన చేస్తాను. ప్రభువా, దావీదు గారిలాగా నేను కూడా ప్రార్థన చేయాలి, ఏ దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుల్ని ఆపు. ఈరోజు కొందరు ప్రార్థనలు కూడా, మొన్న ఒక ఆమె ప్రార్థన చేస్తుంది వేరే చోట, ప్రభువా మా సేవకుల్ని కాపాడిన ఆయన. నాకు అర్థం కాలేదు, మా సేవకులు అంటుంది ఏంటి? ఎవరి సేవకులు మేము? మా సేవకుల్ని కాపాడిన ఆయన అని చెప్పి ఒక చోట ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. నేనైతే ఆమెనని చెప్పలేదు. మేము దేవుని సేవకులు, మీకు నాయకులు. అర్థమైందా మీకు? మీకు సేవకులం కాదు, మీకు నాయకులుగా పెట్టాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ప్రకారంగా నాయకులుగా పెట్టాడు. దేవునికి సేవకులం. కొందరికి ఆ మైండ్, ఆ మెచ్యూరిటీ లేని మైండ్ అది. కాబట్టి దేవుడు మన విషయంలో ఒక అద్భుతమైన ప్లాన్
ఈరోజు నేను చెప్తున్నాను, మీకు ఎవరికి భయం వస్తుందో తెలుసా? దేవుడు నా పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు, అది నా జీవితంలో నెరవేరాలి, నా పట్ల, ఈ అల్పుడనైన నా పట్ల ఇట్లాంటి ప్లాన్ దేవుడు కలిగి ఉన్నందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించాను. ఇప్పుడు మీకు ఎవరికైనా సరే ఒక 10 కోట్లు ఇచ్చి ముంబైకి తీసుకెళ్ళి ఇమ్మంటే మీకు ఎలా ఉంటుంది? ఎంత భయం అనిపిస్తుంది? మరి దేవుడు మన విషయంలో కలిగి ఉంది నాట్ ఆర్డినరీ. అది ఈరోజు మనం ప్రార్థన చేయవలసింది కూడా, ప్రభువా నీ యొక్క చిత్తము, నీ సంకల్పం నా విషయంలో బయలుపరచు అని ప్రార్థన చేసి దేవుడు రివీల్ చేస్తాడు. వాక్యం ద్వారా చెప్పొచ్చు, దర్శనాల ద్వారా చెప్పొచ్చు. ఆ రోజు యోసేపుకి దర్శనం ద్వారా చెప్పాడు ఆయన, దావీదుకి చూస్తే ప్రొఫెసీ ద్వారా చెప్పాడు, సమూయేలును పంపించి. కాబట్టి ఈరోజు మనం ఎందుకు దేవునికి భయపడాలంటే, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చూసినట్లయితే నెరవేరకుండా ఏ పాపమైతే అడ్డుపడుతుందో అది చేయకుండా ప్రతిదినము కూడా చూసినట్లయితే దేవునికి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవిస్తూ దేవుని సంకల్పం, చిత్తము నెరవేర్చబడే దిశగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అందుకని దేవుడు ఏమన్నాడంటే, నాకు భయపడాలి, ఫస్ట్ భయపడాలి. అందుకని అబ్రహాం గారి విషయంలో కూడా దేవుడు ఏం చెప్పాడు? ఆయన 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇందువలన నీవు నాకు భయపడుతున్నావని నేను తెలుసుకున్నాను. ఇందువలన ఇప్పుడు మనకి యోబు గారు చెప్పిన స్టేట్మెంట్ ఎలా ఉందంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. నేను అనుకుంటాను ఈ అబ్రహాం గారు ఇలా అనుకుని ఉంటాడు. ఆయన యెహోవా ఇచ్చాను, నేను యెహోవాకి ఇచ్చేదను. ఎందుకంటే అక్కడ ఆయన యోబు గారికి తెలియకుండా చనిపోయాడు, కానీ ఇక్కడైతే ఆయన ఇచ్చాడు, మరలా ఆయనకి నేను ఇచ్చేస్తాను. నాకు మొదట్లో దేవుడు ఎందుకు ఇలాంటి టెస్ట్ పెట్టాడు అబ్రహాం గారికి నాకు అర్థం కాలేదు. కానీ ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆకాశ నక్షత్రముల వలె నేను నిన్ను, నీ సంతతిని దీవిస్తాను. ఇప్పుడు ఈ కుమారుని తీసుకుని మీరు చూస్తే అక్కడ కట్టెలన్నీ కూడా ముందు బలిపీఠం కట్టాడట. ఆ బలిపీఠం మీద కట్టెలన్నీ పెట్టాడు, కట్టెల పైన ఈ ఇస్సాకుని పెట్టాడు. ఇప్పుడు బలిపీఠం మీద పెట్టగానే నేను అనుకుంటా దేవునికి ఏం కావాలో తెలుసా? బలిపీఠం పెట్టడం, బలిపీఠం పైన పెట్టే వరకు కావాలంతే. ఎందుకో తెలుసా? మీరు న్యూ టెస్ట్మెంట్లోకి రండి, ఆ బొడ్డోడి దగ్గర ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆడ డబ్బాలు ఉన్నంత వరకు ఆ 5 రొట్టెలు 2 చేపలే. కానీ ఎప్పుడైతే అవి యేసు ప్రభు వారి యొక్క చేతిలోకి వచ్చిందో, ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు వారి యొక్క హస్తాల్లోకి రావడం జరిగిందో, నెక్స్ట్ మూమెంట్ అక్కడ 5,000 మంది కాదు మగవాళ్ళు ఉన్నది, 5 లక్షల మంది ఉన్న, 5 కోట్ల మంది ఉన్నా సరే చూసినట్లయితే ఆ రొట్టెలు చేపలు మిగిలేవి. అది ప్రభు చేతిలోకి వెళ్ళాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే బలిపీఠం మీద పెట్టడం అంటే దేవుని చేతిలో పెట్టడమే, దేవుని దగ్గర పెట్టడమే. ఇప్పుడు దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని బైబిల్లో మనం చూస్తాం, దాన్ని ఆశీర్వదించాడట, విరిచి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఇస్సాకుని ఆ బలిపీఠం మీద పెట్టాడో, నేను అనుకుంటాను బలి అర్పించడానికి చూసినట్లయితే మాట్లాడింది అలా ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క ఇంటెన్షన్ వేరు. ఒక విధంగా అబ్రహాం టెస్ట్ చేశాడు దేవుడు, కానీ ఇంటెన్షన్ ఏంటంటే బ్లెస్ చేశాడు. అందుకని పసిక రేణువుల వలె ఈరోజు యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మనం చూస్తే ఆ వంశావళి అట్లా వర్ధిల్లినట్లు మనం చూస్తాం. అందుకే ఇస్సాకు కూడా ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి 100 అంతల ఫలం పొందిన ఉంటుంది. ఆయన బ్లెస్ అయ్యాడు 100-fold. అదే రీతిగా ఆయన చేసిన ఆ యొక్క చూసినట్లే పని కూడా 100 అంతల ఫలం మనం చూస్తాం జెనసిస్లో. కాబట్టి ఆయన భయపడినందుకు ఏం చేశారంటే, ఏదైతే దేవుడు మాట్లాడాడో ఆలస్యం చేయకుండా ఎలా చెప్పాడో అలా చేశాడు ఆయన. నేనంటాను, అలా భయపడినందుకే ఆశీర్వాదం అన్నది ఆయన జీవితంలో సంపూర్ణంగా నెరవేరింది. కాబట్టి భయపడటం వల్ల ఏమవుతుంది? మన జీవితంలో దేవుని ప్రణాళిక అన్నది మనకి అర్థమైంది కాబట్టి అది నెరవేరుతుంది.
అంత మాత్రమే కాదు, దేవుని ప్రామిస్ ఏదైతుందో అది ఫుల్ఫిల్ అవుతుంది. సంకల్పం నెరవేర్చబడటం వేరు, వాగ్దానం నెరవేర్చబడటం వేరు, ఆశీర్వాదం నెరవేర్చబడటం వేరు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను దేవుని వాక్యాన్ని బట్టి. భయపడే వాని విషయంలో ప్రామిసెస్ నెరవేరుతాయి, దేవుని చిత్తం నెరవేరుతుంది. భయపడిన వాడి జీవితంలో ఏది జరగదు. అందుకని మీరు మలాకీ గ్రంథంలో చూస్తే, నేను యజమానుని అయితే, నేను తండ్రిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ అని దేవుడు అక్కడ ప్రశ్నిస్తాడు. క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని మనం ఆయన ప్రేమించడం చూసినట్లయితే సెకండ్ అది. ఈరోజు కూడా చాలా కుటుంబాల్లో మనం చూస్తే మన పిల్లలు కూడా మనం ప్రేమిస్తున్నారు, కానీ ఇప్పుడు మనం ప్రేమించి వాళ్ళు ఏం చేస్తారు, బర్త్డేలకి వెడ్డింగ్ డేలకి ఫోటోలు పెట్టేసి పెద్ద మ్యాటర్ రాస్తారు. సో లవ్డ్ ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి. వాడికి ఏదైనా పని చెప్పండి, పని చేయడాడు. పని చేస్తే ఎలా ఉంటుందంటే, వీడికి ఎందుకు చెప్పవరా నాయన అనిపిస్తుంది మనకి. అది చేసే పని కూడా ఎలా ఉంటుందంటే, చూసిరారంటే కాల్చి వచ్చినట్టు ఉంటుంది. ఒకసారి ఒక ఆమె అలాగే వాళ్ళ అమ్మాయితో చెప్పిందంట, అమ్మాయి ఉల్లిపాయలు కోయండి, చెయ్యి కోసుకుంది. ఉల్లిపాయలు కొనడానికి ఏమో 20 రూపాయలు అయింది, చెయ్యికి ఏమో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కుట్లని వేయడానికి 1000 రూపాయలు అయింది. వాళ్ళ మమ్మీ బయటకు వెళ్ళింది, వస్తున్నానే కొద్ది రైస్ పెట్టవంటే రైస్ పెట్టింది. లోపలికి వెళ్ళి ఫోన్ చూస్తా కూర్చుంది, లోపల రైస్ మాడిపోయింది. చూసినట్టు దేవుడి సోదరు ఇంటికి వచ్చినప్పటికి స్మెల్ వస్తుంది బయటికి, ఈ మాత్రం ఫోన్లో కూర్చుంది. ఏంటి స్మెల్, ఎక్కడో పక్కన అనుకుంటే తీరా చూస్తే లోపల చూస్తే మాడిపోయింది. ఇంకా తల్లి కొంచెం లేట్ అయితే ఏమైతే ఇల్లు కూడా కాలిపోయాయి. చూడండి ఎంత భయపడుతున్నారు జనాలు. అందుకే ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఎలా అయిపోయారంటే, వాడికి ఏదైనా చెప్పాలంటే భయం. ఈరోజు అలా ఉంది పరిస్థితి. కాబట్టి దేవునికి కూడా ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ భయపడే వాళ్ళు తక్కువైపోయారు. కానీ భయపడుతూ ప్రేమించాలి, అది దేవుడు కోరుకునేది. భయం లేకుండా ప్రేమకు వాల్యూ లేదు. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం, దేవుడు ఎవరైతే ఆయనకి భయపడుతున్నారో ఆయన చూస్తున్నాడు అనమాట. మీరు యెషయా గ్రంథంలో చూస్తే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు యెషయా గ్రంథంలో. ఇది మీకు గుండెలో గుర్తుండిపోవాలి, మీ హృదయంలో ఇది నాటుకోవాలి. 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మాట గమనించండి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై, 2వ వచనం 66 2వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. వానినే నేను దృష్టి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడు నా మాట విని. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఏం కావాలి తెలుసా? వణుకు రావాలట. ఈరోజు కొందరికి డాక్టర్ చేయి పట్టుకుంటూ వణుకు వస్తుంది, రిపోర్ట్ రాకముందు వణుకు వస్తుంది. కానీ ఇక్కడ రాయమన్నట్లుగా దేవునికి అలా భయపడే వాళ్ళు ఈరోజు చాలా తక్కువ. కాబట్టి మనం అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34లో మనం చూస్తున్నాం, 35లో మనం చూస్తున్నాం. ఆయనకు భయపడి, ఫస్ట్ క్వాలిఫికేషన్ అది. యోసేపు లాగా, అబ్రహాం లాగా దేవుని భయపడాలి. దేవుడు చెప్పింది చెయ్యాలనే భయం, దేవుని సంకల్పం నా జీవితంలో నెరవేర్చబడాలి, అది మిస్ కాకూడదు అనే భయం ఈరోజు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, నీతిగా నడుచుకునుట. నీతిగా నడుచుకోవడం అంటే యేసు ప్రభు వారు ఇలాగా చెప్పారు మత్తయి సువార్తలో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ మాట. నీతిని తెలుసుకోవటం వేరు, నీతిని చేయటం వేరు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశించరు అని చెప్పి యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చాలా క్లియర్గా మనకి
5:20 ఆయన మాట్లాడాడు. మాథ్యూ గాస్పల్ 5:20లో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. అంటే ఇంకా ఆయన చెప్పిన తర్వాత కిందకి వెళ్తే వాళ్ళు చెప్పింది చెయ్యండి కానీ వారు చేసింది చెయ్యొద్దు. ఈరోజు చాలా మంది పాస్టర్లు కూడా, మా గ్యాంగ్ కూడా, మరి మా గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మాలో కూడా చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ దాన్ని చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు దైవజనుడిగా మీతో నేను ఈ విషయాలు చెప్తున్నానంటే నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నది నేను గ్రహించాలి. ఈరోజు దేవుని బోధ చేసేవాళ్ళు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఆ రోజున శాస్త్రులు పరిచయాలు చెప్పడానికి మాత్రం వాళ్ళు గంభీరంగా చెప్పేవారట. అందుకని యేసుప్రభువు చెప్పారు, వాళ్ళు చెప్పింది చేయండి కానీ వాళ్ళు చేసింది మాత్రం చేయద్దు. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసిన దానికి ఆ పొంత లేదు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే నీతిమంతుడు మాట తప్పడని ఉంది. ఆ రోజు పిలాతు భార్య పిలాతుకు ఒక స్టేట్మెంట్ పంపించింది తీర్పు తీర్చే ముందు. ఏమని పంపించింది తెలుసా? మెస్సయ్యని పంపించలేదు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. నేనంటాను నీతిమంతుడు అంటే సింపుల్. ఒక దేవుడు నాకు ఇచ్చిన ఈరోజు ఒక స్పెషల్ రెవల్యూషన్ ఏంటంటే దేవుని కొరకు సాక్షిగా జీవించేవాడు. దేవుడు మనకిచ్చే ఒక విట్నెస్. రేపు జడ్జిమెంట్ టైంలో కూడా దేవుడు మాట్లాడే మాట ఏంటంటే నీతిమంతులు. కాబట్టి మనం భయపడి ఆయనకి సాక్షులుగా జీవించడమే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీతిమంతుడు అంటే దేవునికి సాక్షిగా జీవించేవాడు. మనకిచ్చిన గ్రేట్ విట్నెస్. పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ పెట్టిన టైటిల్ ఏంటంటే నీతిమంతులు, నీతి రాజ్యము, ఆయన నీతి సూర్యుడు. ఇలాంటి మాటలు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ రెండు మాటలు కూడా మనం గుర్తుపెట్టుకుందాం. అపోస్తలుల కార్యాలు 10:34-35 చెప్పబడిన రీతిగా ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ఇంతవరకు మనం విన్న విషయాలు పరిశీలించుకుందాం. కాబట్టి ఈ రెండు క్వాలిటీస్ ఈరోజు మనలో ఉన్నట్లయితే మన దేవుడు అంగీకరిస్తాడు. ఒకవేళ లేకపోయినట్లయితే ఐ డోంట్ నో అంటాడు ఆయన. అది చాలా చాలా చూసినట్లయితే ప్రమాదకరమైన విషయం అది. ఐ డోంట్ నో అన్నాడంటే దేవుడు, దానికన్నా డేంజరస్ వర్డ్ ఇంకోటి లేదు నా దృష్టిలో అయితే. ఇంకా సెకండ్ ప్లేస్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. యేసుప్రభువు ఆ మాట చెప్పారంటే క్లోజ్ అయిపోయింది వాడు చాప్టర్, అంతే. కాబట్టి మన విషయంలో మాత్రం దేవుడు అలా అనడానికి లేదు. మన విషయంలో దేవుడు చూసినట్లయితే అబ్రహాం గురించి చెప్పినట్లుగా మత్తయి సువార్త 24 చెప్పబడిన రీతిగా నీతిమంతులను చూసి తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళరా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకోనండి. అక్కడ పాస్టర్లు ఉన్నారా, అక్కడ విశ్వాసులు ఉన్నారా, ఏం కనపడదు అక్కడ. ఓన్లీ వన్ వర్డ్, నీతిమంతుడు, నీతిమంతులు. కాబట్టి అది మన దేవుడిచ్చిన సాక్ష్యం. అది మనం అలా జీవించాలి ప్రభు కొరకు. కాబట్టి ఇటువంటి కృప ఈ మాటలు వింటున్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.